వార్తా న్యూస్ కి స్వాగతం. కదిరి పట్టణంలోని కందికుంట వెంకట ప్రసాద్ నివాసంలో స్వాతంత్ర సమర యోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కదిరి తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి అయిన కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసమే నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రావు అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పి రాజశేఖర్ బాబు, నియోజకవర్గ అధ్యక్షుడు విశ్వనాథ్, తనకల్ మండల అధ్యక్షుడు చిన్నప్ప, గాండ్లపెంట మండల అధ్యక్షుడు గంగాధర్, తలుపుల అధ్యక్షుడు పి రాజశేఖర్, పార్లమెంట్ ఎస్సీసీఎల్ కార్యదర్శి రామాంజనేయులు, వీరితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆయన జయంతి శుభాకాంక్షలు. భారత ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అరుదైనటువంటి దళిత నాయకుల్లో అత్యున్నత శిఖరాలు అందుకున్నటువంటి మహాన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులు బాబు జగజ్జీవన్ రావు గారు. ఇప్పటికీ ఎప్పటికి కూడా అంబేద్కర్ గారు తర్వాత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పాటించినటువంటి, అమలు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడు. ఈ తరాలకు, భావితరాలకు కూడా ఆదర్శనీయుడు బాబు జగజ్జీవన్ రావు అని చెప్పేసి మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చూపిన దారిలోనే అందరూ కూడా ముందుకు పోతాం, భవిష్యత్తులో ఆయన ఆశయాలను కూడా కొనసాగిస్తామని చెప్పేసి, తద్వారా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు.